ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు ఉపచెప్పడం కోసం అనేక చట్టాలు తీసుకువచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. గతంలో రైతాంగం దాదాపు 500 చట్టాలు పైగా దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగించి 3 నల్ల చట్టాలను రద్దు చేయడం జరిగింది. ఆ రోజున రైతులకు ఇచ్చినటువంటి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుండా ఇవాళ మరలా దొడ్డిదారిన ఇవాళ అదే ప్రైవేట్ మార్కెటింగ్ సిస్టమ్ తీసుకొచ్చేసి రైతాంగం పైన తీవ్రమైనటువంటి మరి ఒక ప్రైవేటీకరణ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతుంది. ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులందరూ కూడా ఐక్యంగా ఉండి గత నవంబర్ 26వ తారీఖు నుంచి నిరార్థిక రైతు నాయకులు చేస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి రాత్రి కూడా చాలా తీవ్రంగాను విషమంగానే ఉందని చెప్పేసి ఒకవైపున ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు కూడా ఇవాళ రైతు సంఘాలు పిలిపించి ఆ రైతు సంఘాలు పెట్టినటువంటి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో షరతులు ఉన్నాయో వాటి మీద చర్చించడానికి ఈ కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావటం లేదు. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలు, కార్మికులు, కర్షకులు, మేధావులు అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి రైతాంగంతో చర్చలు జరిపి ఇవాళ రైతులు చెప్తున్నటువంటి ఏవైతే మరి పంట గిట్టుబాటు ధర విధానం కానీ కేరళలో అమలు జరుగుతున్నటువంటి ఈ యొక్క చట్టాలు కానీ దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి సంఘాలకి మరొకసారి ఆ యొక్క రైతు సంఘం నాయకులతో చర్చించి ఆ రైతు నాయకుల్ని ఆ ప్రాణాలను కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, అది కాకపోతే దేశవ్యాప్తంగా రైతులు మరి తీవ్రమైన ఆందోళన సిద్ధమవుతున్నారు. అందులో సింబాలిక్గానే ఈ రోజున దేశంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో రైతు సంఘాలు ఇచ్చే పిలుపులో అందరూ కూడా భాగస్వాములై ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని రక్షించుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆల్ ఇండియా కిసాన్ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.